హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాసవి కాలేజీకి సంబంధించి టీజీ ఈఏపీ సెట్ స్పాట్ అడ్మిషన్ వేకెన్సీస్ డిస్ప్లే చేశారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. అయితే టీజీఏపీ సెట్కి సంబంధించి అంటే కన్వీనియర్ కోటాకి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ అనమాట ఇవి. అది వచ్చేటప్పటికి డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ వచ్చి 30th ఆగస్ట్ ఫ్రైడే రోజు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ టైం వచ్చి 11 AM to 1 PM వరకు రిజిస్ట్రేషన్ టైం ఇచ్చారు. లేట్గా వచ్చిన వాళ్ళని పర్మిట్ చేయరు అని చెప్పి రాశారు ఇక్కడ. అట్లాగే వెన్యూ వచ్చేటప్పటికి ఆడిటోరియం, గ్రౌండ్ ఫ్లోర్, PIM బ్లాక్, VCE క్యాంపస్. వాసవి కాలేజ్లోనే ఆడిటోరియం గ్రౌండ్ ఫ్లోర్లో ఉందంట. అక్కడ జరుగుతుంది స్పాట్ అడ్మిషన్. వేకెన్సీ పొజిషన్స్కి వచ్చేటప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి టోటల్ 20 సీట్స్ ఉన్నాయి. అందులో ఓసీ జనరల్ ఓయూకి వచ్చేటప్పటికి 3 సీట్స్ ఉన్నాయి. ఓసీ గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 2 సీట్స్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ ఓయూకి వచ్చేటప్పటికి 2 సీట్స్ ఉన్నాయి. ఎస్సీ గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. ఎస్టీ జనరల్ ఓయూకి సంబంధించి 1 సీట్ ఉంది. ఎస్టీ గర్ల్స్ ఓయూకి సంబంధించి 1 సీట్ ఉంది. BCA గర్ల్స్ URకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. BCB జనరల్ ఓయూకి వచ్చేటప్పటికి 4 సీట్స్ ఉన్నాయి. BCB గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 2 సీట్స్ ఉన్నాయి. BCC గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. అట్లాగే BCD జనరల్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. BCD గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. మీరు చూసుకోండి, అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించి మీకు ఆ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. అట్లాగే సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి టోటల్ 11 సీట్స్ ఉన్నాయి. అందులో కేటగిరీకి వచ్చేటప్పటికి SC జనరల్ URకి వచ్చేటప్పటికి 1 సీట్స్ ఉన్నాయి. SC గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. ST జనరల్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. ST గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 2 సీట్స్ ఉన్నాయి. BCB జనరల్ ఓయూకి వచ్చేటప్పటికి 2 సీట్స్ ఉన్నాయి. BCB గర్ల్స్ URకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. BCD జనరల్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. BCD గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. BCE గర్ల్స్ ఓయూకి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. మొత్తం టోటల్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 11 సీట్స్ ఉన్నాయి. అట్లాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE బ్రాంచ్కి వచ్చేటప్పటికి టోటల్ 16 సీట్స్ ఉన్నాయి. అందులో SC గర్ల్స్ ఓయూకి సంబంధించి 1 సీట్ ఉంది. SC PHO గర్ల్స్ ఓయూకి సంబంధించి 1 సీట్ ఉంది. ST జనరల్ ఓయూకి సంబంధించి 2 సీట్స్ ఉన్నాయి. అట్లాగే BCB జనరల్ ఓయూకి సంబంధించి 5 సీట్స్ ఉన్నాయి. BCB గర్ల్స్ ఓయూకి సంబంధించి 3 సీట్స్ ఉన్నాయి. BCD గర్ల్స్ ఓయూకి సంబంధించి 3 సీట్స్ ఉన్నాయి. BCE జనరల్ ఓయూకి సంబంధించి 1 సీట్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి CSE, CSM, IT, ECE బ్రాంచెస్ ఏమీ లేవు, అన్నీ ఫిల్ అయిపోయినాయి. కాకపోతే ఇక్కడ జనరల్ సీట్ కేటగిరీస్ ఇచ్చారు, కానీ ఎవరైనా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు రాకపోతే అవన్నీ ఓసీ కేటగిరీకి వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఓసీ క్యాండిడేట్స్ కూడా వెళ్ళొచ్చు, అక్కడ లేవని మానేయడానికి ఏమి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు రాకపోతే అది ఓసీ కేటగిరీకి వెళ్ళిపోతాయి, ఓసీ జనరల్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లాగే క్యాండిడేట్స్ who have not taken admission anywhere so far and have secured a rank in TGEAP Set 2024, not secured a rank, and who are eligible as per the guidelines of the convener TGEAP Set 2024 can attend the spot admission in the college premises under convener quota along with their parents. మీరు పేరెంట్స్తో పాటు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళొచ్చు. అయితే ఎవరు వెళ్ళాలి అంటే, ఎక్కడ మీకు సీట్ రాకపోయినా TGEAP సెట్లో మీకు ర్యాంక్ రాకపోయినా ఆల్రెడీ ఎలిజిబుల్ అయినా ఎవరైనా సరే స్పాట్ అడ్మిషన్కి వెళ్ళవచ్చు. అది కన్వీనియర్ కోటాకి సంబంధించి స్పాట్ అడ్మిషన్కి. ఒకవేళ మీరు స్పాట్ అడ్మిషన్కి వెళ్దాము అనుకునే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ అవన్నీ తీసుకుని వెళ్ళాలన్నమాట. అంటే కన్వీనియర్ రెటిఫికేషన్ ఫీ ఉంది, అది కూడా తీసుకుని వెళ్ళాలి. అయితే ట్యూషన్ ఫీ వచ్చేటప్పటికి 1,40,000 per annum ఉంది. అట్లాగే స్పెషల్ ఫీ వచ్చేటప్పటికి 9,525 ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఉంది. ప్లస్ కన్వీనియర్ ఫీ వచ్చేటప్పటికి 13,000 ఫర్ TGEAP Set 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే కనుక. MSET క్వాలిఫై క్యాండిడేట్స్ అయితే కనుక 1,300 ఉంది. అట్లాగే MSET క్వాలిఫై కాని క్యాండిడేట్స్ అటెండ్ అయితే కనుక వాళ్ళకి 2,100 ఉంది. ఇవన్నీ ఫీజెస్ పట్టుకుని వెళ్ళాలి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. మీకు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. కనుక మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉండాలంటే స్పాట్ అడ్మిషన్కి వెళ్ళటం అనవసరం, అది కూడా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు స్పెషల్ ఫీ, ట్యూషన్ ఫీ, అట్లాగే కన్వీనియర్ ఫీ అన్నీ మీరు క్యాష్ కానీ, DD కానీ, స్కానింగ్ QR కోడ్ కానీ ఏదైనా పే చేయొచ్చు. ఒకవేళ DD తీసుకునే వాళ్ళైతే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేయబుల్ అట్ హైదరాబాద్ అని DD తీసుకోవాలి. ఇట్లా ఏదైనా పేమెంట్ చేయొచ్చు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో, అట్లాగే 4 సెట్స్ కావాలో అవన్నీ నేను చెప్పిన ఆర్డర్లో, అంటే A to I ఆర్డర్లో పెట్టుకుని తీసుకెళ్ళాలన్నమాట. ఇంటి దగ్గరే అన్ని ఆర్డర్లో పెట్టుకుని తీసుకెళ్ళండి. 4 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకుని వెళ్ళాలి.
అయితే మీరు ఏమేమి అంటే ఇక్కడ కావాల్సిన 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్లో A2I ఆర్డర్లో పెట్టుకోవాలి. A2I ఆర్డర్ అంటే TGEAP సెట్, ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్. మీరు క్వాలిఫై అయితే కనుక అది పెట్టండి, క్వాలిఫై కాకపోతే అవసరం లేదు. అట్లాగే ఇంటర్మీడియట్ అండ్ పాస్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి SSC ఆర్ 10th క్లాస్ లాంగ్ మెమో కావాలి. అట్లాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి జూనియర్ కాలేజ్ నుంచి అంటే ఇంటర్మీడియట్ చదివిన కాలేజ్ నుంచి ఇష్యూ చేసింది కావాలి. అట్లాగే ఒరిజినల్ రిసిప్ట్ ఆఫ్ ద సర్టిఫికేట్ ROC ఇష్యూడ్ బై ద హెల్ప్ లైన్ సెంటర్ డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అది ROC ఒరిజినల్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా కావాలి. అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మీ సేవా సెంటర్, అది కూడా కావాలి. స్టడీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. అట్లాగే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ కావాలి. ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావాలి. అట్లాగే 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ ఆధార్ కార్డు కూడా పెట్టుకోవాలి. ఆధార్ కార్డు కూడా 4 సెట్స్ తీసుకుని అది కూడా ఆర్డర్లో పెట్టండి. The students are further advised to scan all their original certificates and keep the images in secured locations like pen drive, PC, email, Google Drive before submitting the college at the time of admission process. మీరు అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసేటప్పుడే 4 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకుని ఇంకో 4 సెట్స్ ఇంట్లో పెట్టుకోండి జిరాక్స్ కాపీస్ తీసుకుని. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు యూజ్ అయితే మళ్ళీ కాలేజ్ వాళ్ళు 4 years వరకు మీకు ఇయ్యరు కనుక అవన్నీ స్కాన్ కాపీస్ తీసుకుని ఒరిజినల్స్ అన్నీ పెన్ డ్రైవ్లో కానీ మీ పీసీలో కానీ ఈమెయిల్లో కానీ గూగుల్ డ్రైవ్లో కానీ స్టోర్ చేసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే candidates who have not taken admission anywhere so far and have secured a rank in TGEAP set 2024, not secured a rank and passed in qualifying examination that is 10+2 or its equivalent with group subjects as maths, physics and chemistry and possessing 45% of group subjects in respect of OCs and 40% of marks in group subjects in respect of BCs, SCs and STs are eligible for spot admission as per the guidelines of the convener TGEAP set 2024. ఏంటి అంటే ఇక్కడ మీకు ఎవరైనా సరే ఆల్రెడీ ఎక్కడ అడ్మిషన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు, అట్లాగే ఏదైనా ర్యాంక్ మీకు TGEAP సెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా ర్యాంక్ రాని వాళ్ళైనా సరే కానీ పర్వాలేదు, కానీ 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ప్లస్ ఓసీ క్యాండిడేట్ అయితే కనుక గ్రూప్ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి కలిపి ఇండివిజువల్గా 45% మార్క్స్ ఉండాలి గ్రూప్ సబ్జెక్ట్స్కి. అట్లాగే బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ ఉండాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. వాళ్ళందరూ స్పాట్ అడ్మిషన్కి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి admissions will be made strictly as per the guidelines issued by the convener TGEAP set 2024. ఇది వాసవి కాలేజీకి సంబంధించి TGEAP సెట్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్. బ్రాంచ్ వైజ్ ఇచ్చారు. ఓన్లీ మీకు ఎవరికైతే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం వెళ్ళండి స్పాట్ అడ్మిషన్కి. మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా పర్వాలేదు కాబట్టి చూసుకోండి. ఇది వాసవి కాలేజీకి సంబంధించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.